అభిమన్యుడు పద్మవ్యూహంలో అడుగుపెట్టినప్పుడు అది కేవలం ఒక యుద్ధం కాదు, కుట్రల వలయం. అలాంటి కుట్రలే చేసి బీజేపీ పార్టీ కవితక్కను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికించారు. కవితక్కతో సహా కేసులో నిందితులుగా ఉన్న 23 మందికి లిక్కర్ స్కామ్తో ఎలాంటి సంబంధం లేదని ఈరోజు రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. నూతిలో పడినోని మీద 100 రాళ్ళు అన్నట్టు మొన్నటిదాకా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు, వేధింపులు, వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళకి ఈరోజు ఒక చెంపపెట్టు, చెప్పు దెబ్బ లాంటి తీర్పు కోర్టునిచ్చింది. ఈరోజు నేను తెలంగాణ జాగృతి కార్యకర్తగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అభియోగాలు రావచ్చు, పరీక్షలు ఎదురవ్వచ్చు, పద్మ వ్యూహాలు సృష్టించబడవచ్చు, కానీ నీతి, నమ్మకం, ధైర్యం ఉంటే అవేమీ మనలను ఆపలేవు అని చెప్పడానికి ఈ కేసు ఒక చక్కటి ఉదాహరణ. అభిమన్యుడు ఒక యోధుడు, కవితక్క ఒక రాజకీయ యోధురాలు. అభిమన్యుడి కథలో బాధ ఉంది, కానీ కవితక్క కథలో బయటపడిన ధైర్యం ఉంది. ఈ తీర్పు కొత్తగా పురుడు పోసుకుంటున్న తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీకి రెట్టించిన ఉత్సాహాన్ని ఇచ్చింది. అదేవిధంగా ప్రజల్లో నమ్మకాన్ని కూడా ఇచ్చింది. ఎన్నో కుట్రలు, మరెన్నో అపనిందలు, నెలల తరబడి వేధింపులు, కానీ చివరకు నిజాయితీ నిలిచింది, ధర్మమే గెలిచింది. జై తెలంగాణ, జై జై కవితక్క.